సంతోషమే ప్రతి క్షణము ఇక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. వాళ్ళు స్ట్రగ్లింగ్ లో ఉన్నారు. సో నేనేమంటున్నా అంటే ఇట్లనే రండి అంటున్నాను అందరినీ. ఏదైతే ఫార్మాట్ ఉందో అది మిస్ చేసుకోకుండా రమ్మని అంటున్నాను నేను. ఓకే, బట్ ఇండివిజువల్గా అయితే ఏ కొరియోగ్రాఫర్కి ఏ డాన్స్ మాస్టర్కి కూడా వాళ్ళ పర్సనల్ ఇంటెన్షన్స్ అక్కడ ప్రొజెక్ట్ చేయడానికి అయితే ఉండదు, వాళ్ళ ఇష్ట ప్రకారం. లేదు అంటే అదే సాంగ్ అండి, డైరెక్టర్ అయితే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అండి. ఏ డైరెక్టర్ అయినా సాంగ్ ఇచ్చినప్పుడు మాస్టర్కి చెప్తాడు నాకు ఈ సాంగ్ ఇలా ఉండాలని. ఓకే, సో మాస్టర్ కూడా దానిలో ఆప్షన్స్ ఇస్తాడు డైరెక్టర్కి టు చూస్. ఇలా అనుకుంటున్నాడండి, మాస్టర్ చెప్పిన తర్వాత అతను చూస్ చేస్తాడు. సాంగ్స్ కొరియోగ్రఫీ చేసినప్పుడు మన తెలుగులో ఉండే డాన్సర్స్ చాలామంది ఉన్నారండి మనకి. రూరల్లో స్టేజ్ షోలు కూడా అవకాశాలాగా చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో అవకాశాలాగా సారథి స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. బట్ నార్త్ సైడ్ వాళ్ళని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ వాళ్ళకి ఎందుకు ఆయన అవకాశాలు కల్పించాలనుకున్నారు? మన తెలుగు వాళ్ళంటే ఇష్టం చూపేవాళ్ళు కాదా, లేదంటే అటున్న టాలెంట్ చాలా రిచ్గా ఇంకా ఆయనకు తగ్గ క్వాలిటీస్ కనిపించాయి ఎట్లా? అంటే మీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నానండి, అది అంటే ఇప్పుడు మాస్టర్స్ మీటింగ్లో కూడా అందరు కన్వే చేస్తున్నాము. ఇప్పుడు ఏ డ్యాన్స్ మాస్టర్ అండి ఒక స్టేజ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా అతనికి మంచి డాన్సెస్ కావాలండి. సో ఆ డాన్సెస్ లేకుంటే అసలు బేసిక్ ఫస్ట్ స్టెప్కే రాడండి. సో మీకు ఫస్ట్ స్టెప్లో ఉపయోగపడ్డ డాన్సెస్ ఎవరండి? హైదరాబాద్ డాన్సెస్, జానీకి కానీ ఎవరికైనా సరే. సో వాళ్ళు కష్టాలు పడి మోకాలు చిప్పలు అరగొట్టుకొని వాళ్ళు కష్టపడితేనే సినిమాలు వచ్చినాయి. సో అది తర్వాత మరి ఎందుకు బాంబే డాన్సెస్ అవసరం పడ్డది అనేది అది జానీ జవాబు చెప్పాలి. ఇప్పుడు ఖచ్చితంగా మేము అసోసియేషన్లో మాస్టర్ మీటింగ్ కూడా పెట్టుకుంటున్నాం. వేరే డాన్సెస్ వాడొచ్చండి, ప్రతి సినిమాకి ప్రతి సాంగ్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. బాంబే డాన్సెస్ ఎప్పుడో ఒకసారి సాంగ్ రిక్వైర్మెంట్ బట్టి, కానీ ప్రతి సాంగ్లో వాడడం అనేది మంచిది కాదు. అసోసియేషన్ ప్రెసిడెంట్గా దాన్ని ఖండిస్తున్నా. ప్లస్ ఇప్పుడు మాస్టర్స్ కూడా ఒక మీటింగ్ ఉంది, దాంట్లో క్లియర్గా చెప్తున్నా మన డాన్సెస్ని వాడండి. టాలెంట్ ఉందండి, అద్భుతమైన టాలెంట్ ఉంది మా డాన్సర్స్ దగ్గర. వాళ్ళు ఉన్నారు కాబట్టి మాస్టర్స్ కూడా సర్వైవ్ అవుతున్నారు ఇంతమంది మాస్టర్స్. ఓకే ఓకే, సృష్టి వర్మ దాదాపు 4 ఏళ్ల నుంచి నేను ఎదుర్కొంటున్నాను, 4 ఏళ్ళు నేను అనుభవించిన తర్వాతనే నేను ఇట్లా కంప్లైంట్ చేశాను అని చెప్పి. ఎందుకు 4 ఏళ్ళు బేర్ చేసిందని మీరు అనుకున్నారు? మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎందుకు అని అంటే ఇంటర్నల్గా ఒక కమిటీ ఫామ్ చేశారు అసోసియేషన్లో, మీరు ఒక సీనియర్ హెడ్గా ఉన్నప్పుడు మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. తన పెయిన్ ఏంటి అంటే సిస్టర్, నేను యాక్చువల్లీ పోస్ట్లోకి వచ్చిన ముందు నాకు పేరు వినడం తప్ప ఎప్పుడు ఫేస్ టు ఫేస్ కలవలేదండి. ప్రెసిడెంట్ అయిన తర్వాత కలిసాను నేను. చాలా పెయిన్ అయితే అనుభవించింది, తన మాటల్లో అయితే చాలా పెయిన్ ఉంది. అండ్ షీఈ్ అ వెరీ బ్రేవ్ గర్ల్ అనిపించింది. మంచి కొరియోగ్రాఫర్, టాలెంట్ అయితే షీఈ్ వెరీ టాలెంటెడ్, అందులో ఎలాంటి డౌట్ లేదు. స్ట్రైట్గా అడగన క్వశ్చన్ చెప్పండి, ఆన్సర్ చెప్తారా? చెప్తా, షూర్గా చెప్తారా? షూర్. జానీ మాస్టర్ సృష్టి వర్మని వాడుకున్నాడా లేదా? అంటే అది ఇప్పుడు దాని మీద ట్రాక్ చేయొద్దు. జానీ మాస్టర్స్ సృష్టి వర్మని యూజ్ చేసుకున్నారా లేదా? ఈ 4 ఏళ్ల కాలంలో తను అనుభవించిన పెయిన్ కొన్ని లెటర్స్ రూపంలో కమిటీకి, పోస్ట్ కమిటీకి ఇవ్వడం జరిగింది. కంప్లైంట్లో ఎవిడెన్స్తో సహా నేను కేసు ఫైల్ చేశానని కూడా చెప్పడం జరిగింది. సో ఇదన్నీ రిలేటెడ్ పోక్సో. ఫస్ట్ నేను మీకు అదే పోస్ట్ కమిటీ గురించి మాట్లాడతా కానీ పోక్సో గురించి మాట్లాడినాను. ఇది ఎగ్జాక్ట్లీ రిలేటెడ్ టు పోక్సో కేసు ఏదైతే ఫైల్ చేశారో సృష్టి వర్మ గారు. సో ఆమె విషయం కాబట్టి నేను అంత దాటవేసి అంటే ఐఎమ్ నాట్ రైట్ పర్సన్ టు ఆన్సర్ ఇట్ అనుకుంటున్నాను. మీకు అవగాహన ఉంటుంది కదా జోసెఫ్ గారు, మీకు ఎంత తెలుసు అండి? అంటే ఆ అమ్మాయి ఇబ్బంది పడింది, చాలా పెయిన్ అనుభవించింది అన్న. నా ముందు అయితే చాలా బాధపడిందండి వచ్చి, అంటే తను జరిగిన ఇన్సిడెంట్స్ చెప్పుకుంటే చాలా బాధపడింది, ఏడ్చింది. ఆ ఏడుపు, ఆ బాధ, నొప్పి అనుభవించినప్పుడే తెలుస్తుంది కదా. నేను ఫీల్ అయినండి, ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండి, చాలా ఎమోషనల్. సో తన పైన సెక్షువల్ హెరాస్మెంట్ జరిగిందని అనుకోవచ్చు. అది చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఇంతలా యూజ్ చేసుకున్నారా, ఇంతలా టార్చర్ పెట్టారా అమ్మాయిని అని అనిపించిందా? అంటే నేను ఆ ఇన్సిడెంట్స్ గురించి అంటే అది కోర్టు పరిధిలో అంశంలాగానే నేను ఫీల్ అవుతున్నా. కానీ ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడైతే ఆ వాయిస్లో కానీ ఆ కళ్ళల్లో చాలా బాధ అనిపించింది, చాలా బాధపడ్డది అమ్మాయి నాకు. ఓకే, జోసెఫ్ గారు, ఇండస్ట్రీలో ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు కదా, కళ్ళ ముందు సృష్టి వర్మ ఒక ఎగ్జాంపుల్ చాలామంది నెక్స్ట్ జనరేషన్స్కి. మన భాష కాదు, మన రాష్ట్రం కాదు, మన జిల్లా, మన పక్క జిల్లాల అమ్మాయి కూడా కాదు, ఎక్కడో నార్త్ నుంచి వచ్చి ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఉంటున్న అమ్మాయి పట్ల అలా బిహేవ్ చేయడం అనేది అసలు బియాండ్ దట్ లిమిట్ అనే అనుకోవాలి. సో ఎలా ఉండకూడదో ఇండస్ట్రీలో అలా ఉన్నారు సదరు వ్యక్తి. మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు?
అంటే ఇప్పుడు ఒకవేళ అంటే అట్లా జరిగిందని ఎవిడెన్స్ ఉండి ప్రూవ్ అయితే మాత్రం వెరీ స్ట్రిక్ట్గా ఉంటుందండి మా అసోసియేషన్ నుండి కానీ యాక్షన్ కానీ. ఎందుకంటే మా దగ్గర అబ్బాయిలు ఎంత ఇంపార్టెంట్ పార్ట్, అమ్మాయిలు కూడా అంతే ఇంపార్టెంట్. మీకు తెలిసి ఉంటుంది, సినిమాలో చూస్తూ ఉంటారు మీరు, రొమాంటిక్ సాంగ్స్ బిఫోర్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చేయకముందుగా అసిస్టెంట్స్ చేస్తారు. సో అబ్బాయికి వాళ్ళిద్దరికి అసలు పరిచయం కూడా ఉండదు, అయినా కూడా వాళ్ళు అంత ప్రొఫెషనల్కి వాల్యూ ఇచ్చి చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు సేఫ్గా ఫీల్ అయ్యి చేయించే బాధ్యత కూడా కొరియోగ్రాఫర్స్ అండి ఖచ్చితంగా. అది జరగాలి, ఆ రెస్పాన్సిబిలిటీ అందరు తీసుకుని ఉన్నారండి. వెరీ అన్ఫార్చునేట్ ఒక ఇన్సిడెంట్ వల్ల మా అందరికీ చెడ్డ పేరు వచ్చేసింది. దాన్ని మ్యాక్సిమం ఇలాంటి వాళ్ళు అందరూ సపోర్ట్ చేసి అది లేదు అని చెప్పాలని నా ఉద్దేశం కూడా అదే. జరగలేదు కూడా, ఒకటే ఇన్సిడెంట్ జరిగింది, అది వెరీ అన్ఫార్చునేట్. అది కోర్టులో ఉంది కాబట్టి ఆ కోర్టు వచ్చిన తర్వాతనే అందరం మాట్లాడుకుంటే బెటర్. బాలీవుడ్లో ఫరా ఖాన్ కానీ లేదంటే సరోజ్ ఖాన్ లాంటి ఇలాంటి లేడీ కొరియోగ్రాఫర్స్ చాలా టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ అండ్ ది నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. మంచి మంచి ఆఫర్లు పెద్ద పెద్ద హీరోలతో వాళ్ళు చేశారు కదా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎందుకు ఆ స్థాయికి ఎవరు రాలేకపోతున్నారు? అంటే ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు వర్క్ విత్ దెమ్. నేను ఇద్దరితో పనిచేశాను, ఫరా ఖాన్తో అండ్ సరోజ్ ఖాన్ గారితో ఇద్దరితో పనిచేశాను. అవకాశం వచ్చింది. అదే అంటానండి, ఇక్కడ లేరు అనడం అది మళ్ళీ ఇప్పుడు తారా మాస్టర్ గారు అంటే ఉండుంటే ఈ పాటికి ఎవరో ఒకరు ఆ స్థాయిలో ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళ జనరేషన్ లో ఉన్నారు కదండి. ఇక్కడ నేను మన తెలుగు నుంచి అంత స్టఫ్ ఉన్న వాళ్ళు రాలేదా, ఉన్నా పైకి రాలేకపోయారు. స్టఫ్ ఉన్నారు. ఇప్పుడు మా సుజాత మాస్టర్ అని కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్షన్ కూడా చేసింది సినిమా, ఆయన చేస్తుంది, బాగానే చేస్తుంది. అంటే తక్కువ మంది, అంటే డాన్సర్స్ చాలా మంది ఉన్నారు కానీ అమ్మాయిలది ఏంటంటే తెలుసు కదా మీకు, ఒక 5 years మ్యారేజ్, ఇంట్లో కూడా కొద్దిగా రిస్ట్రిక్షన్స్ ఉంటే ఒక లిమిట్ వరకే ఆడతారు వాళ్ళు స్టూడెంట్గా ఉన్నప్పుడు అట్లా. సో సైకిల్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది గర్ల్స్. సో ఎక్కువ పర్మనెంట్గా ఉండేది చాలా తక్కువ మంది ఉంటారు. సో అందుకనే ఆ డిలే కావచ్చు. ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు షష్ఠి కానీ ఇంకా చాలామంది మాస్టర్స్ ఇప్పుడు అయ్యారు కొద్దిగా, వాళ్ళందరూ చేయాలని కోరుకుంటున్నా. కానీ తెలుగు సినిమాల్లో ఇప్పుడు తారా మాస్టర్ కానీ, సుచిత్ర మాస్టర్ కానీ, బృందా మాస్టర్ కానీ దే ఆర్ డూయింగ్ వెల్. చాలా మంచి సినిమాలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఓకే ఈ సృష్టి వర్మ ఇష్యూకి సంబంధించి ఇంటర్నల్గా న్యూస్ అసలు బయటికి స్ప్రెడ్ కానప్పుడే, జానీ మాస్టర్ కేసుకి సంబంధించి డిస్కషన్స్, కంప్లైంట్ ఇవ్వాలన్న ఆలోచనలు ఉన్నప్పుడే ఇది అల్లు అర్జున్ గారి దృష్టిలో పడింది. అందుకే సుకుమార్ గారు పుష్ప 2లో తనకు అవకాశం కల్పించారు అనేది రాంగ్ అండి. అంటే అల్లు అర్జున్ గారు అనేది ఈజ్ ట్రూ జెంటిల్మెన్ అండి అండ్ వెరీ ప్రొఫెషనల్. బయట విషయాలు నాకు తెలిసి అయితే పట్టించుకుంటారని అంత టైం కూడా ఉండకపోవచ్చు అతను. ఖచ్చితంగా అంటే ఆయన దృష్టిలో మామూలు నార్మల్ విషయాలు ఇవన్నీ, ప్లస్ ఆయన వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఆ దృష్టిలో తప్ప ఇవన్నీ ఇంత పట్టించుకునే అంత టైం ఆయన దగ్గర ఉంటుందని నేను అనుకోవట్లేదు ఖచ్చితంగా. ఓకే, అల్లు అర్జున్ ఒకవేళ కాకపోతే సుకుమార్ గారు అయినా అయి ఉంటారు. ఈ ఎంటైర్ ఇష్యూలో ఆ టీమ్ హెడ్స్ పాత్ర చాలా ఉంది. అందుకే అమ్మాయి పుష్ప 2 పాన్ ఇండియా స్థాయిలో అమ్మాయి ఆఫర్ కొట్టింది. ఈ సింపతితో దీన్ని ముందేసే తను ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పడం వల్లనే ఈ ఆఫర్ తనకు వచ్చింది అనేది జానీ మాస్టర్కి సంబంధించి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అమ్మాయి అప్పటికే ఈ ఇష్యూ కాకముందుకే పుష్ప చేసేసింది. అంటే ఈ ఇష్యూస్ చెప్పడం వల్లనే అది వచ్చింది. డ్యూరింగ్ అంటే పుష్ప 2 జరిగే డ్యూరింగ్ లోనే ఇలా ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ లొకేషన్ లో కూడా ఒక ఇన్సిడెంట్ ఏదో జరిగిందని, ఒక ఫైట్ లాంటి ఆర్గ్యుమెంట్ ఏదో జరిగిందని, దానివల్ల వాళ్ళ ఇద్దరిని సుకుమార్ గారు ఈజ్ ఎ ట్రూ జెంటిల్మెన్ అండ్ బన్నీ గారు కూడా ట్రూ జెంటిల్మెన్. ఎంటైర్ ఇష్యూలో మొదట బయటకు వచ్చిన పేరు అల్లు అర్జున్ గారిదే. వెరీ అన్ఫార్చునేట్ అండి. ఆయన అంత ఖచ్చితంగా ఈజ్ ఎ జెంటిల్మెన్. ఇలాంటివి చేయాలనుకుంటే ధైర్యంగా ముందుకు వచ్చి చేయగలుగుతారు. వెనక నుండి చేసేది మనిషి అయితే కాదు బన్నీ. రైట్. ఇండస్ట్రీలో